ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. పెద్దోడితో తమ్ముడు చెల్లెలు కలిసినట్టు అనిపిస్తోంది. నువ్వేంటి ఏదో బతుకమ్మని పట్టుకొచ్చినట్టు అన్నం బేసిన్ పట్టుకొచ్చా? మీరు నిన్నటి నుంచి సరిగ్గా ఏమి తినుండరు, అందుకే పెరుగన్నం కలుపుకొచ్చా. పెరుగన్నమా? ఏ చికెనో మటనో అన్నట్టు చెప్తున్నావే. అవన్నీ తర్వాత చేసి పెడతాను. తిరిగి తిరిగి వచ్చారు, చలవ చేస్తుంది. ముందు ఈ పెరుగన్నం తలవ ముద్ద పెడతాను, తినండి. నాకైతే నో అబ్జెక్షన్, కానీ ఒక కండిషన్. కండిషనా? ఏంటది? మీరు చేతుల్లో పెడితే మేము తినడం కాదు, మీ చేత్తో మీరే తినిపించాలి. సూపర్! అమ్మ చేత్తో పెరుగన్నమైన పంచభక్ష పరమాన్నంలా ఉంటుంది. చికెన్ మటన్ జాంతానే. ఏమ్మా పెడతావా? అంతకన్నా ఏ తల్లైనా కోరుకునే సంతోషం ఇంకే ఉంటుందిరా. ముందు అందరికన్నా చిన్నోడు ఈ చిన్న కాబట్టి నా దగ్గర నుంచి మొదలు పెట్టాలి. నో, లేడీస్ ఫస్ట్. నేను మీ ఇద్దరికీ కాదు, ఈరోజు ఈ సంతోషాన్ని ఇంటికి తీసుకొచ్చిన చిట్టి నుంచి మొదలు పెడతాను. వీళ్ళు ఫీల్ అవుతారేమోనండి. మేమేం ఫీల్ అవ్వమన్నయ్యా. అమ్మా నీ ఇష్ట ప్రకారమే. కానీ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. చిన్నా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. వారి చేతుల్లో మ్యాజిక్ ఉందనిపిస్తుంది. ఇంత రుచిగా ఇంతకు ముందు నేను ఎప్పుడూ తిన్నట్టు గుర్తులేదు. అమ్మ అన్నంతో పాటు ప్రేమ కలిపి పెడుతుంది. నాకు నోరూరుతుంది, నాకు పెట్టు. పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. నాకు చిన్న ఆలోచన. ఏంటది? మీరు మాకు తినిపించడం కాదు, మేమే మీకు తినిపించాలనుంది. ఫస్ట్ మీరు తినండి రా. అరే అయ్యో, కానివ్వు, నువ్వు తెరువమ్మా. ఎలా రా, ఎలా తింటాం? ఎలా తిన్నా నా ముద్ద తినాలి. ఆహా, ఎలా తిన్నా నా ముద్దే తినాలి. లేదు లేదు, నా ముద్దే తినాలండి. రే, మీరు కలిసినట్టుగానే నోట్లో ముద్దలన్నీ కలిసిపోయారా? ఎలా నీదే నీదే నీదని తినగలను? ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఉన్నాను. నిజం తెలిస్తే ఈ ఆనందం రెట్టింపోతుందమ్మా. మా ముగ్గురి ప్రేమని ఒకటేసారి ఆస్వాదించండి. మా మంచి అమ్మవి కదా. మా మంచి అమ్మ. మా మంచి అమ్మ. అమ్మ అని పిలవడానికి కారణం ఉండాలమ్మా. నా కొడుకు కూతురు తప్ప వేరే వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే నాకు నచ్చదు.
వాడు నీ కొడుకే అమ్మా. నువ్వే అన్నయ్య కన్న తల్లివమ్మా. నువ్వు అమ్మవే. అమ్మ అని పిలవమని అనొచ్చు. నీ మౌనం వెనుక భావన నాకు తెలుసమ్మా. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. మీరు 2 రోజులుగా రాలేదు. వర్క్ టు పే కండిషన్ లేదుగా. అన్నీ నెగిటివ్గానే ఆలోచిస్తారా? రాకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని అడిగాను. చిన్న విషయం చెప్తే మగదిక్కు లేకపోతే అలాగే అని సెటైర్లు వేస్తాడా? అయినా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవే. చెప్పకూడదా? తీర్చేవి కావు. మీతో మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలనుకుంటున్నారు చెప్పండి. నిన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఏ విషయంగా? మా నాన్నగారు కనిపించారట. చాలా నీరసంగా ఉన్నారని, ఆయన మొహంలో అలసట, బాధ కనిపిస్తుందని, నీలాంటి డాక్టర్ తండ్రయ్యుండి ఎవ్వరూ లేనివాడిగా ఒంటరిగా అనాథగా బతకడం తనని బాధ పెట్టిందని చెప్పారు. ఆ మాటలు నన్ను బాగా కలిచివేశాయి. వింటూ ఉంటే నాకు బాధగానే ఉంది. నాకాయన కన్న తండ్రి. నాకు తండ్రి లాంటి వారే అని మీకెప్పుడో చెప్పాను. ఆయన ఆరోగ్యం నాకిప్పుడు చాలా ముఖ్యం. ఆయన కోసం. ఆ విషయంలో ఆయన అభిప్రాయం ఏంటో మీకు గతంలోనే వివరంగా చెప్పాను కదా. ఆయన కోసం మనం కలిసి ఉండాలి. ఆ విషయమే చెప్పాను. ఆయన కోసం అంటే ఆయన సంతోషపడరు, పిలిస్తే రావడానికి ఇష్టపడరు. కలిసుందాం రా అన్నాను. అది ఆయన కోసం. అక్కడే ఉంది అసలు ప్రాబ్లం. ఆయన కోసం అనే మాటే ఆయనకు నచ్చదు. మరెలా? అది మీరు ఆలోచించాల్సిన విషయం. నువ్వు కోఆపరేట్ చేయవా? సహకరించాలంటే మన మధ్య ఏదో ఒక ఒప్పందం కుదరాలి కదా. అంటే అగ్రిమెంటా? అలాంటిదే. ఇవాళ రేపు అగ్రిమెంట్ మ్యారేజెసే జరుగుతున్నాయి. విడిపోయిన వాళ్ళు కలిసి ఉండడం కోసం ఒక నిర్ణయం తప్పేం కాదు. ఎలా? అన్నీ నా నోటితోనే చెప్పించాలా? నాకేం తట్టడం లేదు. కలిసి ఉండాలన్న ఆలోచన కలిగిన వాళ్ళకి కలిసి ఉండడానికి గల కారణాలు, నియమ నిబంధనలు ఉంటే తప్పేం కాదు కదా. నేను నా కోసం అడగడం లేదుగా. జీవితకాలం నటించలేవుగా. అయినా ఆయనతో మాట్లాడాక వారి అభిప్రాయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాత నేను ఒక అభిప్రాయానికి రాగలను, నిర్ణయం తీసుకోగలను. ఆయన ఆరోగ్యం గురించి మీరెంత బాధపడుతున్నారో నేను అంతే ఆరాటపడుతున్నాను. ఆయన కోసమైనా ఒక ఒప్పందం మన ఇద్దరి మధ్య ఉండి తీరాలి. సరే, ఆయన ఆరోగ్యం కుదుట పడేదాకా నటించాలి అంటారు, అంతే కదా. నువ్వు ఏమైనా అనుకో, కానీ ఆయన కోలుకునేదాకా ఆయన్ని సంతోషంగా ఉంచడం కోసం నువ్వు కోఆపరేట్ చేయాలి. ఆ తర్వాత నేను నాన్నకి ఎలాగో అలాగా నచ్చజెప్పుకుంటాను, ఇంటికి తీసుకొస్తాను. ఏ కోఆపరేషన్ అయినా ఆయన ముందు మనం స్పష్టంగా మాట్లాడుకున్న తర్వాతే మీకు సమాధానం చెప్పగలను. సరే, అయితే నేను ఎమ్మెల్యే గారికి నాన్న అడ్రస్ని తెలుసుకోమని చెప్పాను. ఆయన లొకేషన్ షేర్ చేస్తా అన్నారు. వచ్చాక వెళదాం. వాళ్ళ కోసం వాళ్ళు ఆరాటపడటమే కానీ వాళ్ళలో కలుద్దామన్న ఆలోచన రావడం లేదు. గుడ్డి కన్నా మెల్లనయ్యమంటారు. అంటే కలవని, ఆయన కోసమైనా ముందు కలవని. తినగ తినగ వేము తీయనా అన్నట్టు కలవగా కలవగా ప్రేమ అదే పుట్టుకొస్తుంది. అంతేనా?
అంతేగా? ఎమ్మెల్యే గారు లొకేషన్ షేర్ చేశారు. పద వెళ్దాం. నాకు షేర్ చేయండి. మీ కార్లో మీరు వెళ్ళండి, నా కార్లో నేను వెళ్తాను. ఏ నా కార్లో రాకూడదా? భయమా? భయమే. కార్లో కరెంటు పోతే ఎవరెలా ప్రవర్తిస్తారో బాగా తెలుసు కదా. వెక్కిరిస్తున్నావా? కాదు, భయపడుతున్నాను. దీన్నే ఏమంటారు? నా గురించి అనడానికి మీ దగ్గర ఇంకా ఏమున్నాయి? వద్దులే, ఇప్పుడు నేను నీతో వాదించలేను. షేర్ చేస్తాను, బయలుదేర్రా. మావయ్య గారి కొంట్లో బాలేదంటున్నారు. ఎలా ఉన్నారో ఏమో. నా మీద ఎంత ప్రేమాభిమానాలు చూపించేవారో, కొడుకు కన్నా ఎక్కువగా చూసేవారు. అయ్యో, ఏమైందక్కా? ఎందుక కన్నీళ్ళు? ప్రశ్నలు చిత్ర, కొత్త కొత్త ప్రశ్నలు. సమాధానం చెప్పలేక, సమాధానపరుచుకోలేక నాలో నేనే ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. ఏమైందక్కా? ఎందుకలా నీళ్ళు నువ్వే మదన పడటం? బాధ ఎవరితోనైనా షేర్ చేసుకుంటే కాస్త రిలీఫ్ వస్తుందంట. చెప్పక్కా. నీలో నువ్వు సతమతం అవ్వడం కన్నా కాస్త చెప్పి తేలిక పడక్కా. చెప్తాను చెప్తాను చెప్పుకోవడానికి నాకెవరున్నారు? నేను నా తోబుట్టువులా భావిస్తాను. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటక్కా, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది, నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ నీ నోట్లో మాట ఆగదు అని అపనమ్మకం కూడా. అందుకే నువ్వు ఒట్టేసి చెప్తే నేను ఖచ్చితంగా నా బాధ నీతో చెప్పుకుంటాను. చెప్పక్కా. ఈ విషయం నా పిల్లల ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నోరు జారకూడదు. జారనక్క, అస్సలు జారను. నా గుండెల్లోనే దాచుకుంటా. చెప్పక్క, నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేను. నేనిప్పుడు పనిచేస్తుంది ఒకప్పుడు విడిపోయినా నా భర్తతోనే. అంటే డాక్టర్ గుణ గారు? ఆ మహానుభావుడు నా జీవితంలోకి రావడానికి కూడా మావయ్య గారే కారణం. ఆయన గారితో పెళ్ళయింది, పెటాకులు కూడా అయిపోయింది. అక్క, అవునే. ఆయన మీద అంత ప్రేమ ఉన్నదానివి, ఆయన బాగోగుల గురించి ఆరాటపడేదానివి. వెళ్ళక్క, ఏం కాదు. నీ ప్రశ్నలన్నింటికీ అక్కడే సమాధానం దొరుకుతుంది. నీ ఫ్యూచర్ ఏంటో కూడా నిర్ణయిస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. వెళ్ళక్క, వెళ్ళిరా. సరేనే, నేను వెళ్ళొస్తాను. నువ్వు పేషెంట్స్ని చూస్తూ ఉండు. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త అక్క. సరే. పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న, విరిసే చిరునవ్వు మాటు కురిసే కన్నీటి వాన, బాధలెన్నున్నా బంధాల బాధ్యత నువ్వు నాన్న. నేనుండగా నువ్విలా ఒంటరిగా ఉండటం నాకు నచ్చడం లేదు నాన్న. నా మనసుకి చాలా బాధగా ఉంది. నేనిలా చూస్తూ తట్టుకోలేకపోతున్నాను.
నా ఒంటరి బతుక్కి కారణమేంటో నీకు తెలుసు కదా. మావయ్య, అమ్మా జనని, నన్ను ఆశీర్వదించండి. లేమ్మా. ఏమ్మా, నీకు నా మీద ప్రేమే దారి చూపించిందా? నాకు మీరంటే ఎంత ప్రేమాభిమానాలున్నాయో మీకు తెలీదా మావయ్య? మీ ప్రేమాభిమానాలు నా మీద ఉంటే ఏం లాభం? ఇది వాలిపోయే పొద్దు లాంటి జీవితం, రాలిపోయే పువ్వు లాంటిదమ్మా నా జీవితం. కానీ ఆ ప్రేమాభిమానాలు మీ మధ్య పెంచుకుంటే చూసి మురిసిపోవాలని తప్పించేవాడిని నేను. మీ మధ్య కలతలు తొలగి కలిసి ఉన్నప్పుడేనమ్మా నేను మీతో కలవగలను, కలిసి ఉండగలను. ఈ మాట చాలాసార్లు గతంలో చెప్పాను. నిన్న మొన్న హాస్పిటల్లో కూడా నా కోరికను కాగితం మీద పెట్టొచ్చాను. ఎందుకు నాన్న పదే పదే గతం గతం అని తలుచుకోవడం? అవును మావయ్య, అదంతా మర్చిపోండి. మర్చిపోవాలంటే కనీసం ప్రెజెంట్ సిచ్యువేషన్ అన్నా ప్లెజెంట్గా ఉండాలి కదా. మీరు మర్చిపోయి కొడుకు కోడలుగా ఉండగలిగితే నేను కలిసి ఉండటానికి ఎందుకు ఇష్టపడను? అందుకే వచ్చాను నాన్న, మనం కలిసి ఉందాంరా. అవును మావయ్య, మనం కలిసి ఉందాం రండి. కలిసి ఉందాన్రా? ఎవరితో? నీతోనా? నీతోనా? లేదా మీ ఇద్దరితోనా? మనందరం కలిసి ఉండాలా? నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. నేను నా మనసు విప్పి చెప్పాను. మీరు బయటపడి హామీ ఇచ్చి నా ముందు ఆ మాటకి కట్టుపడతామని మాటిస్తే ఆలోచిస్తాను. అయినా ఒక మాట చెప్పండి, నేను ఎవరితో కలిసి ఉండాలో చెప్పండి. ఎవరి దగ్గర నేను తృప్తిగా ఉండగలనో చెప్పండి. నాన్న ఇప్పుడు కలవమని చేతులు కలుపుతాడా ఏంటి? మావయ్య గారు బలవంతంగా ముడివేసి బ్రతకమంటారేమో. చెప్పండి, ఎవరు ఎవరి దగ్గరికి చేరతారు? నన్ను ఎక్కడికి రమ్మంటారు? నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా? వాడు నీ దగ్గరికి వస్తాడా? అలా అయితేనే నేను రావటానికి వీలవుతుంది. ఈవిడ నా దగ్గరకొస్తే తరుణ్ గురించి, సౌమ్య గురించి తెలుస్తుంది. సౌమ్య ఏమనుకున్నా పర్వాలేదు, కానీ తరుణ్కి ఈవిడ అమ్మ అని తెలిస్తే నాకు దూరం అవ్వడం నేను భరించలేను. అమ్మో, ఈయనే నాన్నని తెలిస్తే నా పిల్లలు నాకు దూరం అవుతారు. ఏవర్రా మాట్లాడే? మీ మనసులో మీరే ప్రశ్నించుకొని సమాధానాలు వెతుక్కుంటున్నారా? చెప్పండి, ఎవరు ఎవరి దగ్గరికి చేరతారు? నన్ను ఎవరి దగ్గరికి రమ్మంటారు? అది మీరే చెప్పండి నాన్న. నన్ను దూషణ చేయాలని చూస్తున్నాడా? మీ అభిప్రాయానికి విలువిస్తాం మావయ్య గారు. నన్ను బుక్ చేయాలని చూస్తుంది. నాకేదో సర్ది చెప్పటానికి సాధ్యం కాని మాటలు మాట్లాడకండి. అదేంటి నాన్న, సాధ్యం కాని మాటలంటావేంటి? కాకపోతే ఏంట్రా, మీరు ఎడమొహం పెడమొఖంతో విడివిడిగా రావటమే మీ మధ్య ఎంత సఖ్యత ఉందో వివరంగా చెప్తుంది. నా కోసం కాకుండా మీరు మీకోసం మనస్ఫూర్తిగా ఎక్కడైనా ఉండగలిగితే నేను స్థిమితంగా ఉండగలను. కలిసి ఉందాన్రా అన్న దాని గురించి ఆలోచిస్తాను. మేము సర్దుబాటు అవుతాం నాన్న. దానికి నేను సాక్ష్యం కావాలి. నాకు నమ్మకం కుదరాలి. అంటే 7 ఏళ్లు పెళ్లి కోనల కాసేపటు కాసేపిటు నేను తిరగలేనమ్మా. మీ ప్రవర్తనకి కాలం నాతో నిర్ణయం చెప్పేలా చెయ్యాలి. అందాక మీరెక్కడో సర్దుకోవటం కాదు, మీకు కుదిరిన సమయమే నాకు కేటాయించండి. ఇక్కడికి రండి. నా ఇంట్లో నా కళ్ళ ముందు నా మనసు తృప్తిపడేలా కొంతకాలం కలిసిమెలిసి ఉంటుండండి. వీళ్ల మధ్య దూరం పోయిందని నా మనసు నమ్మినప్పుడు నేను నీకు తండ్రిగా, నీకు మామయ్యగా, మీ ఇంటి పెద్దగా ఉండగలుగుతాను. నేను గుణాతో అన్నట్టే మావయ్య ఆరోగ్యం కుదుటపడేదాకా సరే అనడం మంచిదనిపిస్తుంది.
నేను చెప్పకుండానే నా భయాలకు నాన్న సమాధానం చెప్పినట్టుగా ఉంది. నాన్న హెల్త్ బెటర్ అయ్యేదాకా ఓకే అంటమే బెటర్ అనిపిస్తుంది. ఏంటి మాట్లాడరే? వారు చాలా బిజీగా ఉంటారు మావయ్య. సరే నాన్న, నువ్వు ఎలా చెప్తే అలాగే. రేపు మంచి రోజేరా. మళ్ళీ మీరు కొత్త జీవితం ప్రారంభించండి. రేపు నాకు కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు అంటున్నాను కదా. అక్కడే మరి నీకు నాకు మధ్య ఆపుతారా? ఇదే కదా నా రాకకి, ఈ ఒంటరి జీవితానికి కారణం. ఇలా అయితే నేను రావటం కుదరదు. గొడవ పడదు. నా ముందు మాట్లాడుకోవటమే గాని పోట్లాడుకోవటాలు ఉండకూడదు. సరే మావయ్య. సరే నాన్న, నేను కాంప్రమైజ్ అవుతున్నాను. నేను కూడా అంగీకరిస్తున్నాను. వస్తాం మావయ్య. మీ భయాలు, మీ ఆలోచనలు నాకు తెలుసు. నడక మొదలైతే చేతులు అవే జత కడతాయి. గుడ్ మార్నింగ్. చెప్పరా. ఇక్కడ బ్యాడ్ మార్నింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి మమ్మీ. ఏమైందిరా? మావయ్య హాస్పిటల్లో కనిపించట్లేదు. వాట్? కనిపించడం లేదా? ఎక్కడికి వెళ్ళాడురా? నాకు తెలీదు. ఈ మధ్య మావయ్య ఏదో సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నట్టు మాత్రం నాకు అనిపిస్తుంది. నేను పసిగట్టా, నీకు చెప్తున్నాను. అలాగా, సరే. నేను నా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెడతాను. ఆ సీక్రెట్ ఏంటో, వాడి ప్లాన్ ఏంటో కూపిలాగుతా. నువ్విలా సమాచారం ఇస్తూ ఉండు చాలు. థ్యాంక్స్ రా. అలాగే మమ్మీ. అంత అసహ్యం భరిస్తూ నువ్వేం కలిసి కారులో రావాల్సిన అవసరం లేదు. ఇంత ఇరిటేషన్ ఆరోగ్యానికి మంచిది కాదు. దిగు.